మీరు ఈ సంవత్సరం కూడా ఇలానే ఉంటానంటే వినాయక చవితి మాత్రం జరుపుకోకండి. ప్రతి సంవత్సరం మనం ఎంతో భక్తితో గణపతిని ఇంటికి తీసుకువస్తాం, కొత్త బట్టలు వేసుకుంటాం, పూలతో ఇంటి మొత్తాన్ని అలంకరిస్తాం, టపాసులు బాంబులు కాల్చుకుంటాం. కానీ చివరిలో ఏం చేస్తాం? గణపతి విగ్రహాన్ని నీళ్లలో నిమజ్జనం చేస్తాం. వాటి వల్ల చెరువులన్నీ కలుషితమవుతున్నాయి. ఇది పండగ లేదా ప్రకృతిని పాడు చేసే పనా? మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ POP. వీటితోనే ప్రెజెంట్ గణపతి విగ్రహాలన్నీ తయారు చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీళ్లలో కరగదు. ఇందులో డేంజరస్ కెమికల్స్ కూడా ఉంటాయి. చెరువులో వేస్తే 4 నెలల సమయం పడుతుంది. అందులో ఉన్న చేపలు కూడా చనిపోతాయి. ఆ చెరువు నీళ్ళన్నీ నల్లగా మారిపోతాయి. మీలో చాలా మంది అనొచ్చు, యూట్యూబ్ వీడియో కదా ఎన్నన్నా చెబుతాడు, రియల్ లైఫ్ లో మట్టి విగ్రహాలు యూజ్ చేయడం చాలా కష్టమని, మండపానికి తెచ్చేటప్పుడు కాళ్ళు చేతులు విరిగిపోతాయని. కానీ దీనికి బెస్ట్ సొల్యూషన్ ఉంది. ఈ వీడియో లాస్ట్ లో చెబుతా. కానీ ఇప్పుడైతే కాలేజ్లో ఉండి కుదరడం లేదు. కానీ నేను 10th వరకు మా ఇంట్లో వినాయకుడిని నేనే చేసేవాడిని. మా డాడీ వద్దన్నా నేను పట్టుపట్టి వినాయకుడి విగ్రహాలు చేసేవాడిని. అవి కూడా చాలా క్యూట్గా వచ్చేవి. ఆ వీడియోస్ ఫొటోస్ చాలా బాగుంటాయి. తప్పనిసరిగా చూడండి. ఈ వీడియో లాస్ట్లో చూపిస్తా. ఇక వీడియోలోకి వెళ్తే, మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు యూజ్ చేస్తుంటే ఇవి నీళ్ళల్లో కరగాలంటే 4 నెలల టైం పడుతుంది. ఇందులో పాయిజనస్ కలర్స్ కూడా ఉంటాయి. చెరువులో ఉన్న చేపలు చనిపోతాయి. ఆ నీళ్లు తాగే ఆవులు గేదెలు జబ్బు పడతాయి. అదే గాని మీరు మట్టి విగ్రహాలు యూజ్ చేస్తే ఒకే గంటలో కరిగిపోతాయి. ఇందులో నేచురల్ కలర్స్ యూజ్ చేస్తారు. ప్రకృతికి కూడా చాలా మంచిది. అలాగే మట్టి విగ్రహాలు యూజ్ చేయడం వల్ల 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి మనకు తెలిసిందే, ప్రకృతికి మేలు చేసే వాళ్ళం అవుతాం. అదే రెండోది, మట్టి విగ్రహాలు చేయడం అంత ఈజీ కాదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలైతే అచ్చులతో ఈజీగా చేసేయచ్చు. కానీ మట్టి గణపతులు అయితే చాలా కష్టం. మీరు ఈ మట్టి గణపతులు కొనడం వల్ల రియల్ ఆర్టిస్టులని ఎంకరేజ్ చేసినట్లు కూడా ఉంటది. నేను చిన్నప్పుడు చేసిన బుజ్జి వినాయకుడులు అయితే ఇవే. ఇందులో మీకు ఏ వినాయకుడు నచ్చిందో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తా. మీకు ఈ వీడియో లాస్ట్లో సొల్యూషన్ ఇస్తాను చెప్పా. మీరు పెద్ద పెద్ద మట్టి విగ్రహాలు తెచ్చి కాళ్ళు చేతులు విరగొట్టే బదులు ఒక చిన్న మట్టి విగ్రహాన్ని తెచ్చుకోండి. నిజమైన భక్తి అనేది పెద్ద విగ్రహమా చిన్న విగ్రహమా అంటూ ఉండదు, మీలోనే ఉంటుంది. ఈసారి మనందరం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దు, మట్టి విగ్రహాలనే పూజిద్దాం. ఇదే నిజమైన భక్తి. ప్రకృతిని కాపాడితేనే ఆ భగవంతుడు మన తప్పనిసరిగా దీవిస్తాడు. మీరు మారితేనే మీ ఊరు మారుతుంది. అలాగా మన దేశం కూడా బాగుపడుతుంది. మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు. జై హింద్.